మీరిప్పుడు లావణ్య మీ పైన చేస్తున్న అలిగేషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్ మాన్య మల్హోత్రా ఆమెతో కలిసి మీరు సహజీవనం చేస్తున్నారు అనేది ఆమె చెప్తుంది. ఏమండి, నేను ఉండేది హైదరాబాద్లో, ఆవిడ ఉండేది ముంబైలో. సహజీవనం ఎలా చేస్తామండి? మీరే చెప్పండి. ఆవిడ బేసిక్గా ఆవిడికి నేను అప్పటికీ కూడా నేను ఈ భయంతోనే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవుద్ది అనే భయంతోనే నేను బయటకు వచ్చేసినా సరే నా ఇంట్లో ఉంటుంది ఆవిడ. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నా నాకు తర్వాత అర్థమైంది ఇది మరీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను ఇవ్వడం మానేశాను. ఆవిడకి డబ్బులు కావాలి బేసిక్గా నా దగ్గర నుంచి. ఆవిడకి డబ్బులు కావాలి అండ్ నేను మొన్న వెళ్ళి డీసీపీ గారిని కలిసి అంత మాట్లాడా. ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఖాళీ ఏం చేస్తానో, ఆ ఇంట్లోంచి అక్కడ ఎల్లగొట్టేస్తాను అని భయంతో ఇప్పుడు ఈ రచ్చంతా చేస్తుంది. ఇది నిజం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మీరు ఇదే ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు నిజంగానే ఆమెకి నేను కావాలి నాతో ఉండాలనుకుంటే మస్తాన్ సాయి అన్న వ్యక్తిని నన్ను పెళ్లి చేసుకోవాలని గుంటూరు స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది? అండ్ మీకు ఇంకా చూపిస్తా, దీనికి ముందు మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈమెని చావగొట్టాడు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, ఆవిడని కొట్టిన ఫోటోలు, ఆవిడ దెబ్బల ఫోటోలు, ఇవన్నీ. మీకు పరిచయమేనా మస్తాన్? నేను ఈమెతో ఉన్నప్పుడే కలిసానండి. నేను ఇంట్లో నేను కింద ఫ్లోర్ ఉండేవాడిని, ఆవిడ పై ఫ్లోర్లో ఉండేది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి ఇల్లు? నా ఇల్లు అది. నేను నా కష్టార్జితంతో కొనుక్కొని ఇల్లు. నేను ఒకటే ఏంటంటే నా రెప్యుటేషన్ పాడవకూడదు, జనాలకి అనవసరంగా రచ్చ అనవసరం అన్న కేవలం ఒకే ఉద్దేశంతో భరిస్తూ వచ్చా. నేను ఆవిడ డ్రగ్ కేసులో జైల్లో పెడితే నేను అప్పుడు కూడా ఆవిడని ఇంట్లోంచి బయటికి పొమ్మల్లా. అప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను, నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. నాకొద్దు ఇలాంటి మనుషులు, కానీ ఇవి నాకొద్దు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, ఆవిడ ఉండే వ్యక్తులు. నేను ఉన్నప్పుడే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని అండి. పై ఫ్లోర్లోని ఆ మస్తాన్ సాయి అనే అబ్బాయితోని ఆవిడ ఓకే